చూస్తున్నాం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇరంగారిపల్లి సమీపంలో అద్భుత ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన చేపట్టిన పనుల్లో భూమిలో నుంచి పురాతన అమ్మవారి విగ్రహం బయటపడటంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇరంగారిపల్లి గ్రామ సమీపంలో జేసీబీతో మట్టి పనులు నిర్వహిస్తుండగా భూమిలో ఏదో వస్తువు తగలటంతో పనులు నిలిపివేశారు. అనంతరం పరిశీలించగా భూగర్భంలో పురాతన అమ్మవారి విగ్రహం బయటపడింది. సింహవాహిని అయి అభయ హస్తంతో అలరారుతున్న ఆ దుర్గాదేవి విగ్రహాన్ని చూడగానే గ్రామస్తులు పరవశించిపోయారు. ఇక విగ్రహం దొరికిన విషయం క్షణాల్లోనే చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి భక్తిపూర్వకంగా నివాళులు అర్పించారు. తమ గ్రామంలో అమ్మవారి విగ్రహం వెలుగులోకి రావటం ఎంతో శుభసూచకమని, ఇది తమ గ్రామానికి దక్కిన అదృష్టమని గ్రామస్తులు పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. పన్నీర్, చెప్పండి, అమ్మవారి విగ్రహం రైట్. సెల్వం, వినిపిస్తుందన్నమాట? వినిపిస్తుంది. రైట్, చెప్పండి, అక్కడ అసలు ఏ వర్క్స్ జరుగుతున్నాయి, ఏ పనులు జరుగుతున్న దగ్గర ఈ విగ్రహం లభించింది, అప్డేట్స్ తెలియజేయండి. రైట్ మైజా, ఏదైతే చూసుకుంటే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇరంగారిపల్లి సమీపంలో అద్భుత ఘట్టం కూడా చోటు చేసుకుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. రోడ్డు పక్కనే చేపట్టినటువంటి ఏదైతే సుబ్రహ్మణ్యం అనేటువంటి రైతుకు సంబంధించి తన పొలానికి సంబంధించి సుమారు ఎకరా పొలం కూడా ఉంటుంది. ఈ ఎకరా పొలంలో కూడా మొక్కలు ఏపుగా పెరిగిపోవడంతో కూడా వీటిని తొలగించేందుకు ఒక జేసీబీని కూడా అక్కడికి తీసుకొచ్చారు. ఈ లోపల సంబంధించి కూడా ఆ తవ్వుతున్న సమయంలో భూమిలోంచి పురాతన అమ్మవారి విగ్రహం బయటపడడంతో అతను ఒక్కసారిగా కూడా హవాయిపోయారు. అటు తర్వాత అది అలా అలా పక్కనటువంటి గ్రామాలు కూడా పూర్తి స్థాయిలో అల్లుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తన ఒక్కసారిగా కూడా తను కూడా ఎవరైతే ఈ సుబ్రహ్మణ్యం ఉన్నాడో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవడమే కాకుండా ఆనందానికి కూడా వదలలేదని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే తన భూమిలో కూడా ఈ విధంగా అమ్మవారి విగ్రహం రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా చెప్తున్నటువంటి అది కూడా చూస్తుంటే శుక్రవారం రోజు ఈ ఇరుగాంపల్లి అంటే ప్రధానంగా శుక్రవారం రోజు ఈ అమ్మవారి విగ్రహం కూడా బయటపడడం, అందులోనూ ఆ తన పొలంలో బయటపడడంతో పాటు ఇటు సుబ్రహ్మణ్యం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా ఇటు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని అమ్మవారికి పసుపు కుంకుమ రాజు కూడా కొబ్బరికాయలు కొట్టి కూడా తమ ముక్కులను కూడా చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే కూడా నెలకొంది. ఈ నిమిషంలో దీనికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు అక్కడ పురావస్తు శాఖకు సంబంధించిన అధికారులు మాత్రం చేరుకోలేదని మాత్రం మనం ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మాత్రం ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఈ అమ్మవారి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి కూడా పూజలు నిర్వహించాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ సెల్వం, థాంక్యూ.